అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠినంగా వ్యవహరించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని దుబ్బాక సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ట్రాక్టర్లను బయటకు రాకుండా సీజ్ చేస్తామని తెలిపారు. ఎవరికైనా నిర్మాణాలకు ఇసుక అవసరం ఉంటే రెవెన్యూ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా దుబ్బాకకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డ్రైవర్లు ట్రాక్టర్లు వేగంగా నడిపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డ్రైవర్లందరూ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట జిల్లా వారు కాకుండా పొరుగు జిల్లాల ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నాయని వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. దుబ్బాక సర్కిల్ పరిధిలో రీసెంట్గా ఈ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో కాల్స్ వస్తున్నాయి. మేము పబ్లిక్ చెప్పేది ఒకటే, మీ పర్సనల్ అవసరాలు ఏమన్నా ఉంటే కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని అఫీషియల్గా శాండ్ అనేది తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేసినట్లయితే 100% పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేసి వెహికల్స్ బయటికి రాకుండా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి పబ్లిక్ ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా, ఎటువంటి సమాచారం ఉన్నా 100 కాల్ కానీ లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే 100% మేము క్విక్ రెస్పాన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటాము. విలేజ్లలో కూడా ట్రాక్టర్లు హెవీ స్పీడ్గా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ బాగా నడుపుతున్నారనేది మా దృష్టికి వచ్చింది. ఒక 2-3 డేస్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి అటు వాటిని కంట్రోల్ చేస్తాం. పబ్లిక్ కూడా మాకు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాం.